Hey guys, namaste, welcome back to the channel. Hope everyone is doing great. Day 2 in Hyderabad. ఈరోజు డే 2. సో నైట్ 10 అవుతుంది టైము. నేనంతా కాస్త రెస్ట్ తీసుకున్నా, కొంచెం పనులు ఉన్నాయి అవన్నీ చూసుకున్నా. సో ఇప్పుడైతే బయట వెళ్తున్నాను. డ్రైవింగ్ ఏదో ఉందంటే అక్కడికి వెళ్తే డ్రైవింగ్ ఏదో ఉంది, అక్కడికి అయితే వెళ్తున్నాను. నేను నా ఫ్రెండ్స్, వాళ్ళకి ముందర ఫ్రెండ్ కార్లో వస్తున్నారు. ఇంకా నేను వ్లాగ్ చేయాలనేసి ఇంకా బండిలో వెళ్తున్నా. అండ్ కొంతమందిని రేపు మీట్ అవ్వబోతున్నా, రేపు ఆఫ్టర్నూన్ ప్లాన్ చేసా. సో యా, హైదరాబాద్లో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే కొంచెం ట్రాఫిక్ మీడియంగా ఉంది అండ్ రోడ్స్ మాత్రం స్పేషియస్గా చాలా బాగుంది. అండ్ నేను ఓఆర్ఆర్లో దగ్గర చూసాను కదా, చాలా బాగుండింది ఆ బిల్డింగ్స్ మొత్తము. ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు, కార్లో ఉన్నారు ఇప్పుడు. ఫ్యాన్ అంటే ఫ్యాను. సో వీళ్ళిద్దరికి కూడా థ్యాంక్ యూ. సో అంటే వాళ్ళకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, ఒకడు హరీష్ రెడ్డి 606006 అనేసి. ఒకసారి తిరుపతి వ్లాగ్లో చెప్పాను కదా, తినకు కూడా ఛానల్ ఉంది. ఇదే వద్దు మరి అంత వద్దు. పక్కన ఉన్నాడు సెలబ్రిటీ. ఇస్తా దిగరం దగ్గర ఇస్తా ఆటోగ్రాఫ్ అంట. సో యా, మేము ఇంకొంతమంది జాయిన్ అవుతున్నారు. మేమందరం కలిసి వెళ్తున్నాం వన్ డ్రైవ్కి. సో యా, లాస్ట్ టైం తిరుపతి వ్లాగ్లో చూస్తుంటే తెలుస్తుంది, హరీష్ అనేసి నా ఫ్రెండ్ అండ్ వాళ్ళంతా ఫ్రెండ్స్, వాళ్ళ కొలీగ్స్ వాళ్ళంతా. సో ఇప్పుడు వన్ డ్రైవ్కి వెళ్ళాక క్లియర్గా చూపిస్తాను నేను. వాళ్ళకి కూడా ఛానల్ ఉంది, తనకు వాడికి కూడా ఉంది ఛానల్. ఉంది. హ్యూజ్ ఫ్యానా? థ్యాంక్ యూ. సెల్ఫీయా? తీసుకోండి, కార్ ఇచ్చేయండి నాకు. ఈ బండి తీసుకొని కార్ ఎక్స్చేంజ్. రే మీకోసమే వచ్చా నేను. లేదు, కార్ ఇస్తే ఫోటో ఇస్తా. సైనా? కార్ ఇచ్చే సైన్ చేస్తా. బండి లేదు, అది ఖర్చు అవుతుంది. నా ఫ్రెండ్ పదా, బిల్లుగా కడుతూ పదా. సో వీళ్ళే నా ఫ్రెండ్స్. సో ఊరికే ఫన్ కామెడీ చేస్తున్నారు, రోడ్లో అందరూ చూస్తున్నారు కదా. అంటే ఇంకా యాక్షన్ కెమెరా అందుకు కొంచెం చూస్తున్నారు జనాలు కూడా. వీళ్ళు కూడా ఆటోగ్రాఫ్ అది ఇదని కావాలని చేస్తున్నారు, ఊరికే ఫన్. సో దిగిన తర్వాత క్లియర్గా మాట్లాడి చూపిస్తా. బట్ హైదరాబాద్లో మాత్రం వెదరు బాగుంది. నేను వచ్చేటప్పుడు వర్షం కూడా తీసుకొని వచ్చాను, నన్నంతా వర్షం పడింది, అందుకే బయట వెళ్ళలేకపోయాము. అంటే నైట్ వెళ్ళాను, కార్లో వెళ్ళి ఇంకా ఐస్ క్రీమ్ తినేది వచ్చాము, అంతా వ్లాగ్ చేయాల. బండిలో వ్లాగ్ చేద్దాం అనేసి. సో రేపు బబ్లు అనేసి ఒక సబ్స్క్రైబర్ని అయితే మీట్ అవుతున్నా, అదంతా కూడా వ్లాగ్ చేస్తా రేపు. సో యా, ఇప్పుడు వెళ్ళి మంచిగా వన్ డ్రైవ్లో తినేసి వద్దాం. ఇక్కడ లాస్ట్ టైం కూడా ఐస్ క్రీమ్ తిన్నాము, కూల్ కేక్ ఏదో తిన్నాము, చాలా బాగుంది టేస్ట్ మాత్రము. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికే వచ్చాము, చూడాలి. బైక్ పార్క్ చేసి ఇక్కడ బండి పెట్టేసేదా? ఇక్కడికి వెళ్తున్నామా? సరే తింటాం. అక్కడ మంగోలియా బేకరీలో అయితే స్లైసెస్ తీసుకున్నాము. అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయ్యాము రివర్స్ వన్ డ్రైవ్కి. అసలు టైం వచ్చి 10:30, 10:20 అవుతుంది. బాగుంది, అంటే మరీ ఎక్కువ ట్రాఫిక్ అయితే లేదు అక్కడ లాగా, బెంగళూరు లాగా. అదొక ప్లస్ పాయింట్. అండ్ రోడ్స్ కొంచెం బాగున్నాయి ఇక్కడ. బెంగళూరు కూడా ఇంకా మెట్రో వర్క్ అంతా కంప్లీట్ అయిపోతే ఇంక రోడ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఆల్మోస్ట్ వచ్చేసినట్లు ఉన్నాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఎక్కడో లెఫ్ట్ వెళ్ళాలనుకుంటా.
మా ఫ్రెండ్స్ రానివ్వండి, వెళ్దాం. ఇక్కడలే. సో బండి అయితే ఇక్కడే పార్క్ చేయాలనుకుంటా. వాళ్ళు రానివ్వండి, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో ఒకసారిగా చూసుకొని మళ్ళీ అయితే బ్లాగ్ కంటిన్యూ చేస్తా. ఇప్పుడే ఫుడ్ అయితే తిన్నాము. నా ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోయారు. నేనైతే నా కజిన్ ప్లేస్కి వెళ్తున్నా, కొండాపూర్కి. అక్కడ వెళ్ళి కలిసేసిన తర్వాత రిటర్న్ అయితే ఇంటికి వెళ్తా నా ఫ్రెండ్ రూమ్కి. సో ఫుడ్ అయితే ఇక్కడ వన్ డ్రైవిన్లో పొడి ఇడ్లీ అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ నూడిల్స్ కూడా చాలా బాగుంది. ఏమైనా వస్తే అది ట్రై చేయండి ఖచ్చితంగా ఇక్కడ, డెఫినెట్గా. సో ఇప్పుడు ఒక్క నిమిషం. సో ఇక్కడ నుంచి నాకు ఒక 20 minutes చూపిస్తుంది, 11 kilometers సంథింగ్. నేను లాస్ట్ వీక్ చెప్పాను కదా, నేను ఖచ్చితంగా ఈ వీక్ హైదరాబాద్కి వస్తానని చెప్పి వచ్చాను. అండ్ వర్షం పడింది అయినా వచ్చాను ఇంకా, బట్ నో ప్రాబ్లం. కాకపోతే నాకు హాఫ్ వే తడిచిపోయాయి, లోపల బట్టలన్నీ తడిచిపోయాయి. ఈవెన్ దో నేను రైన్ కోట్ వేసినా కూడా కింద నుంచి అంతా పడి తడిచిపోయాను. కొన్ని బట్టలు అంతా తడిచిపోయినాయి. బట్ ఇట్స్ ఫన్. రైడ్ మాత్రం అస్సలు చాలా బాగుండే. రైడ్ మాత్రము 4 times ఫుల్ ట్యాంక్ చేశాను నేను ఫ్యూయల్ అయితే. బెంగళూరులో మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడున్న ఇంటి దగ్గరికి అయితే అప్రాక్సిమేట్లీ కరెక్ట్గా 600 kilometers. సో యా, బాగుంది. నాకు పెయిన్ అంటే ఓన్లీ నడుం నొప్పి అవేం లేవన్నమాట. నాకు ఓన్లీ పెయిన్ వచ్చిండేది వచ్చి ఓన్లీ నెక్ పెయిన్ ఎక్కువ ఉండింది. అపార్ట్ ఫ్రమ్ దట్ టూరింగ్ సీట్ బెస్ట్ లాంగ్ రైడ్స్కి. సో డెఫినెట్లీ సింగిల్ సీట్ కన్నా డబల్ సీటు టూరింగ్ సీట్ అయితే నేను ఖచ్చితంగా రెఫర్ చేస్తా. నేను ఒకటి గమనించింది ఏంటంటే, హైదరాబాద్లో చాలామంది దగ్గర GT-R ఇంటర్సెప్టర్ విత్ రెడ్ రూస్టర్స్ అయితే ఒక 10 దాకా చూసుంటాను నేనైతే. హైదరాబాద్లో చాలా ఎక్కువ ఉన్నట్లున్నాయి. విత్ కోడ్ 6 కూడా చాలా చోట్ల విన్నా నేను. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా, ఈసారి కూడా చాలా విన్నా నేను. సో యా, హైదరాబాద్ నేను బెంగళూరు కన్నా కంపేర్ చేస్తే అదే ఇక్కడ ఎక్కువ విన్నా నేను. అంటే GT-లు ఇంటర్సెప్టర్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. నైస్. కోడ్ 6 కూడా చాలామంది చేయించినట్టున్నారు. ఇప్పుడు నా వెనకాల ఒక ఇంటర్సెప్టర్ వస్తుంది, దానికి కూడా రెడ్ రూస్టర్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ రోడ్లు మాత్రం క్రేజీ ఉన్నాయి అబ్బా. నాకు చాలా నచ్చింది అసలు. ట్రాఫిక్ లేదు, రోడ్లు బాగున్నాయి, చాలా బాగుంది అసలు. బాబా రోడ్లు మాత్రం స్ట్రెచ్ ఉన్నాయి అసలు. గ్లౌజెస్ ఏమి వేసుకోలేదు, తినడానికి వెళ్ళాను కాబట్టి వేసుకోలేదు. బట్ ఈ రోడ్లు మాత్రం సూపర్ అసలు. చాలా టెంప్టింగ్ ఉంది, క్రేజీ. ఆల్మోస్ట్ రీచ్ అయ్యా. కొండాపూరే అనుకుంటా ఇది. ఇక్కడ ఎక్కడ చూసినా రోడ్లు మాత్రం చాలా బాగున్నాయి, క్లీన్గా ఉంది, బాగుంది. హైదరాబాద్ పీపుల్ ఆర్ సీరియస్లీ లక్కీ, చాలా బాగుంది. బెంగళూరు కూడా కొద్ది రోజుల్లో రెడీ అయిపోద్ది మెట్రో వర్క్ వల్ల, కొంచెం రోడ్డు స్పాయిల్ అయినాయి కాబట్టి. బట్ ఇప్పుడు మాత్రం హైదరాబాద్ నెక్స్ట్ లెవెల్ మ్యాన్, సీరియస్లీ. ఇక్కడ బైక్లు, ల్యాంబోర్గినీలు క్రేజీ. అంటే బెంగళూరులో కూడా ఉంటాయి ఆబ్వియస్లీ, బట్ హియర్ ఐ డోంట్ నో, మేబీ నాకు కొత్త కాబట్టి నాకు బాగా నచ్చుతోంది ఇప్పుడు.
ఇప్పుడే ఇంకా నా కజిన్ మీట్ అయ్యేసి డిఎల్ఎఫ్కి వెళ్ళి ఒక షవర్మా తినేసి అయితే బయలుదేరాను. టైం వచ్చి నైట్ 2:20 అవుతుంది. ఇప్పుడు వెళ్ళి ఆ ఎడిటింగ్, నేను బెంగళూరు నుంచి వచ్చా కదా, ఆ వీడియో కొంచెం ఎడిట్ చేయాలి. ఎడిట్ చేసి రేపు మార్నింగ్ షెడ్యూల్ చేస్తా. ఈ వీడియోని డే ఆఫ్టర్ టుమారో, అంటే ఈరోజు ట్యూస్డే అనుకుంటా, ఈరోజు ట్యూస్డే, సో థర్స్డే అలా అప్లోడ్ చేస్తా. బట్ నాకైతే హైదరాబాద్ సూపర్ నచ్చింది, అసలు చాలా బాగుంది. మళ్ళీ వస్తా. ఇప్పుడు కొంచెం నేను మళ్ళీ వెడ్నెస్డే రిటర్న్ అయిపోవాలి, కొంచెం పని పడింది అర్జెంటుగా. సో రేపు ఇప్పుడు 2 అయింది, నేను ఇంటికి వెళ్ళి 3 ఎడిట్ చేసి 4 అయిపోతేమో, ఒక 4 hours 5 hours అలా పడుకొని త్వరగా లేచి మళ్ళీ నేను కొంచెం పనులు ఉన్నాయి. మన సబ్స్క్రైబర్ కలవాలి, ఇంకా నా సిస్టర్ కూడా ఇక్కడే ఉంటుంది, మా చెల్లెలు కూడా ఇక్కడే ఉంటుంది, తనని కూడా వెళ్ళి కలవాలి ఇంకా. సో రేపు వీలైనంత మందిని, నాకు ఎవరైతే మెసేజ్ చేస్తారో వాళ్ళందరినీ కలుస్తాను రేపు. చూద్దాం ఎంతమందిని కలుస్తానో ఏమన్నది. నేను ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయా. సో సరిగా ఎక్స్ప్లోర్ చేశానని చేశాను, కానీ ఎక్కువ వ్లాగ్ చేయలేదు. అంటే నా ఫ్రెండ్స్తో వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేసా, సో అందుకే నేను ఎక్కువ వ్లాగ్ చేయలే. బట్ రేపు ప్రాపర్గా నీట్గా కొంచెం టైం తీసుకొని వ్లాగ్ అయితే చేస్తాను. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చింటే వీడియోని అయితే లైక్ చేయండి, అండ్ ఛానల్కి ఏమైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో I'll see you guys in next video. Until then, ride safe, జాగ్రత్తగా ఉండండి, అండ్ ఖచ్చితంగా హెల్మెట్ అయితే వేసుకోండి. బాయ్.